మహబూబాద్ జిల్లా నారాయణపురంలో ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం, పిల్లలను తన దగ్గర లేకుండా చేస్తున్నాడనే మనస్తాపంతో శిరీష అనే ఇల్లాలు తీవ్ర చర్యకు పాల్పడింది. కనికావేశంలో తన 2 చిన్న కుమారులను హతమార్చింది. దీనిలో భాగంగా ఆ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు. ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు, వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంతేకాదు ఆలన పాలన కూడా చూసేవాడు కాదని, తనకున్నటువంటి ఆ 3 పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదు అనే కోపంతో ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమవుతారన్న ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి నెలలో తన మూడవ కుమారుడైన నిహార్ 2 years ఉంటాడు, అతన్ని మొదటగా చంపాలన్న ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత మన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ 5 years ఉంటాయి, అతను ఇంట్లో ఉన్నప్పుడు ఒకడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ దారం ఉంటది, నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ ని మెడకు ఉరివేసి చంపడం జరిగిన తర్వాత ఇటు విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా అత్తమామలు నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ప్రేమకు దూరం అయిపోతున్నా, నా పిల్లలు నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, నేను ఆత్మహత్య